యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వీళ్లే కాదు నాన్న, ఏ పని చేసేవాళ్ళు లేకపోయినా ఏ ఒక్కరికి కూడా రోజు గడవదు. అందుకే అందర్నీ సమానంగా చూడాలి. ఇప్పుడు అర్థమైంది కదా? కన్నయ్యతో స్నేహం చేస్తారు కదా? మేం వీడిని ఫ్రెండ్ గా ఒప్పుకోము. మీరేంటి ఆంటీ టీచర్ కంటే ఎక్కువగా క్లాస్ చెప్తున్నారు? రేయ్ పదండి క్లాస్కి పోదాం. పర్లేదు మేడం, వాళ్ళకి నా గురించి తెలీదు కదా, అందుకే అలా అన్నారు. బాబు, ఎంత మంచి మనసు నీది. ఇతరులని అర్థం చేసుకునే గుణం ఇంత చిన్న వయసులోనే నీకుందంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీ అమ్మా నాన్న ఎవరో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. రే విహారీ, ఇలారా. ఇప్పటి నుంచి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. అలాగే మమ్మీ. కన్నయ్య, నువ్వు పాట బాగా పాడావు కదా, మా విహారికి కూడా నేర్పిస్తావా? ఓ, నేర్పిస్తాను మేడం. విహారీ నా బెంచ్మేటే కదా, నాకు ఈ రోజు నుంచి ఏమొచ్చో అవన్నీ విహారీకి నేర్పిస్తాను మేడం. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా, చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మంటే ఓ భారతి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీవర్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. అందుకే ఈ స్కూల్లో సీట్ వచ్చింది. చాలా బాగా చదువుతాడు. మీ అబ్బాయి టాలెంట్ చూసి మా స్కూల్ వెంటనే అడ్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ చదివే అందరి పిల్లల్లా మీ అబ్బాయికి స్కూల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ అబ్బాయికి కావలసినవి స్కూల్ డ్రెస్సులు, షూసు, ట్రాన్స్పోర్టు ఇలాంటి చిన్న చిన్నవన్నీ మీరే చూసుకోవాలమ్మా. వాటికన్నిటికీ ఎంత అవుతుంది సార్? మీరేం టెన్షన్ పడకండి అమ్మా. బయటి షాపుల్లో మన స్కూల్కి సంబంధించినవి దొరకవు. అన్నీ ఇక్కడే ఉంటాయి. మీ పరిస్థితి అర్థం చేసుకొని చాలా తక్కువ అమౌంట్కే ఇస్తారు. ట్రాన్స్పోర్ట్కి సంవత్సరానికి ఓ 15,000, బట్టలకి షూస్కి ఒక 5,000 అవుతుంది. మొత్తం 20,000 అమ్మా. 20,000? అంతేకాదమ్మా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మీరే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. టైం టు టైం డబ్బులు కట్టాలమ్మా. మిమ్మల్ని చూస్తుంటే స్తోమత లేదని మాకు అర్థమవుతుందమ్మా. కానీ ఏం చేస్తాం, అన్నీ వివరంగా చెప్పాలి కదా. ఎందుకంటే మీ అబ్బాయి లక్షలు కుప్పలుగా పోసి చదివించే పిల్లల కంటే ఎక్కువ చదువుతున్నాడు. సార్, ఈ బస్తీ వాళ్ళు అలాగే ఉంటారేమోనండి. ఏదైనా సంస్థ ఫ్రీగా చదివిస్తారు అనగానే వెనక ముందు ఆలోచించకుండా కష్టపడి చదివి పిల్లలు సీటు తెచ్చుకుంటారు. పాపం, వాళ్ళకు తెలియకున్నా వాళ్ళ తల్లిదండ్రులకైనా తెలియాలి కదా సార్. కొంచెం కాకపోయినా కొంచెమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుందని. ప్రతి సంవత్సరం మాకు ఇదే తిప్పలు. వాళ్ళేమో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 100 మందిలో ఎవరో ఒకరో అదృష్టం కొద్ది సీటు తెచ్చుకుంటారు. అది తన టాలెంట్తోనే వచ్చిందని గర్వంతో స్కూల్కి వస్తారు. ఇక్కడ చిన్న చిన్న వాడికి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్తే ఇలా బిత్తరపోయి మన ప్రాణాలు తీస్తారు. ఇది మనకి మామూలే కదా సార్. 20,000 ఎలా కట్టాలి? అంత పెద్ద మొత్తం అంటే. అమ్మా, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ దగ్గర రూపాయి కూడా లేదని. అలాంటిది డబ్బులు ఇక్కడ ఎలా కడతారమ్మా? మీరు కూలో నాలో చేసుకుంటూ బతుకుతున్నారనుకుంటా. ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి ఎందుకమ్మా ఇబ్బందులు పాలవుతారు? ఉద్యోగం చేసి
రెండు చేతుల సంపాదించే వాళ్ళకే ఇక్కడ ఫీజు కట్టడం చాలా కష్టం అవుతుంది. ఇక మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. చిన్న స్కూల్లో మీ అబ్బాయి బాగానే చదువుతున్నాడు కదా, ఇప్పుడు కూడా అక్కడే చదివించు. పుస్తకాలు ఫ్రీగానే వస్తాయి, బట్టలు కూడా ఫ్రీగానే వస్తాయి. ఇవే కాక ఇక్కడ పైసలు పెట్టి కొనాల్సినవన్నీ అక్కడ ఫ్రీగానే వస్తాయి. అంత మంచి అవకాశాన్ని వదిలేసి గొప్ప కోసం ఇక్కడ మీరు చదివిస్తే మీరు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఒకవేళ మీరు అంత కష్టపడి మీ అబ్బాయిని చదివించినా తను బాగుపడ్డాక మిమ్మల్ని ఉద్ధరించేది ఏమీ ఉండదమ్మా. అందుకే నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. వస్తాను సార్. మంచిదమ్మా. ఒక్క నిమిషం అమ్మా. మీరు మీ అబ్బాయిని స్కూల్కి పంపించాలి అనుకుంటే ప్రతిరోజు స్కూల్ యూనిఫామ్ వేసి పంపించాలి. ఏ ఒక్కరోజు కూడా సివిల్ డ్రెస్లో రావడానికి వీల్లేదు. షూస్ పాలిష్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఒక్కరోజు కూడా టైం లేదు. అలాగే సార్. పదండి పదండి. కన్నయ్య, అమ్మా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నాన్న. మనం ఇంటికి వెళ్దాం పదా. ఎందుకమ్మా? నాకు ఈ స్కూల్లో సీట్ వచ్చింది కదా, టీచర్ కూడా ఇక్కడే చదువుకోమని చెప్పారు కదా. నిన్నిక్కడ చదివించాలంటే డబ్బులు కట్టాలి నాన్న. మనకంత స్తోమత లేదు. ఫ్రీగానే చదువు చెప్తామని చెప్పారు కదమ్మా. నువ్వు పరీక్ష రాసి సీట్ తెచ్చుకున్నందుకు స్కూల్ ఫీజు మాత్రమే లేదు. ట్రాన్స్పోర్ట్ సంవత్సరానికి 15,000, బట్టలకి షూస్కి 5,000 అవుతుంది. మొత్తం 20,000. పేదోళ్ల బతుకుల్లోకి అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందంటే ఇదే నాన్న. నన్ను క్షమించరా నాన్న. నిన్ను స్కూల్లో చదివించలేను. నువ్వేం బాధపడకమ్మా, మనకా కన్నయ్య ఉన్నాడు కదా, అన్నీ తనే చూసుకుంటాడు. పద నాన్న, ఇంటికి వెళ్దాం. కన్నయ్య, ఎక్కడికి? అటువైపు వెళ్తున్నారు? ఇంటికి మేడం. క్లాస్ స్టార్ట్ అయింది కదా, క్లాస్కి వెళ్లకుండా ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? నేనే తీసుకువెళ్తున్నాను సార్. ఏం జరిగిందమ్మా? ఇక్కడ పైసలున్న వాళ్ళ పిల్లలే చదవాలి, అంతేగాని మా పిల్లలకి అర్హత లేదు బాబు. ఇక్కడ చిన్న చిన్న వాడికి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్తే ఇలా బిత్తరపోయి మన ప్రాణాలు తీస్తారు. చిన్న స్కూల్లో మీ అబ్బాయి బాగానే చదువుతున్నాడు కదా, ఇప్పుడు కూడా అక్కడే చదివించు. పుస్తకాలు ఫ్రీగానే వస్తాయి, బట్టలు కూడా ఫ్రీగానే వస్తాయి. ఇవే కాక ఇక్కడ పైసలు పెట్టి కొనాల్సినవన్నీ అక్కడ ఫ్రీగానే వస్తాయి. అయ్యో, అలాగా? మీ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది, చదువులో నైపుణ్యత ఉంది, క్రమశిక్షణకి మారుపేర్లా ఉన్నాడు. ఇలాంటి అబ్బాయి ఈ స్కూల్లో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. చదివించాలనే ఆశ నాకున్నా మా దగ్గర అన్ని పైసలు లేవు సార్. డబ్బులు లేవని బాబుని చదువు మానిపిస్తారా? కొందరి బతుకులు అంతే సార్. ఆ దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. మీకు డబ్బే సమస్య అయితే అది మేమిస్తాము. ఏమంటారు అఖిల్ బాబు? అలాగే శ్యామ. కోట్లు ఖర్చు పెట్టినా జ్ఞానాన్ని కొనలేం.
అలాంటి జ్ఞానం మీ అబ్బాయికి చెప్పలేనంతుంది. ఇంత మంచిగా చదివే ఈ అబ్బాయికి సహాయం చేస్తే ఇతని ఫ్యూచర్ బాగుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అబ్బాయికి సంబంధించిన ఫీజు మొత్తం మేమే చూసుకుంటాం. మీ డబ్బు గురించి భయపడకండి. అయ్యో వద్దమ్మా. నువ్వెంతో పుణ్యాత్మురాలివి, అందుకే నీకింత మంచి సుగుణాలున్న కొడుకు పుట్టాడు. నేను చెప్పాను కదమ్మా కన్నయ్య ఉన్నాడని. చూసావు కదమ్మా, ఆ కన్నయ్య మనకి దారి చూపించాడు. అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమిన్. ఈ అబ్బాయి పేరు కన్నయ్య. ఇతనికి సంవత్సరానికి సరిపడే స్కూల్ డ్రెస్లు, షూస్, బుక్స్, ట్రాన్స్పోర్ట్కి అయ్యే మొత్తం ఖర్చెంతో చెప్పండి. అలాగే సార్. మొత్తం 20,000 రూపాయలు. డబ్బులు కట్టమని చెప్తే భయపడి స్కూలుకు రారనుకుంటే మధ్యలో వీళ్ళు వచ్చి కడుతున్నారేంటి? ఓకే సార్, నమస్తే. మంచిదండి. వస్తాను ఓకే, సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్, పిల్లాడు చదువుకోవడం కోసం మీరు సాయం చేస్తున్నారా? అవునండి. అయినా దీన్ని సాయం అనరు, బాధ్యత అంటారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం అనేది తోటి మనిషిగా మన బాధ్యత. అందుకే ఈ బాబుకి ఫీజు కడుతున్నాం. అవసరమా? ఏంటండి? అదే మేడం, ఈ అబ్బాయికి మీరు ఫీజు కట్టడం అవసరమా? తోటి మనిషికి సాయం చేయాలి, అది మానవ నైజం. కానీ అందులో కూడా స్టేటస్ చూడాలి. వాళ్ళు మనకు సరిసమానంగా ఉన్నారో లేదో చూసుకొని కష్టాలు తీర్చాలి. అంతేకాని ఇలాంటి పేదవాళ్ళకి, బస్తీ వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళ పిల్లల చదువుకి ఫీజు కట్టడం ఏంటి సార్ మూర్ఖత్వం కాకపోతే? ఇక ఆపండి. విద్యని బోధించే గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. లేకపోతే మూర్ఖత్వం మంచిది కాదండి. పిల్లలకు మంచి చెడు చెప్పే మీరే పేద పిల్లలు, పెద్దవాళ్ల పిల్లలని వ్యత్యాసం చూపిస్తే ఎలా? మనమందరం మనుషులం, అందరం ఒకటే. కాకపోతే పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులను బట్టి స్టేటస్లుంటాయి అంతే. వాటిని పరిగణలోకి తీసుకొని మనిషిని మనిషే హేళన చేసుకోవడం పద్ధతి కాదండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. ఈ అబ్బాయికి ఎంత టాలెంట్ ఉందో మీకు తెలుసా? ఒక చిన్న స్కూల్లో చదివే పిల్లాడు పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ సాధించి మీ స్కూల్ వాళ్ళు అతన్ని పిలిచి సీట్ ఇచ్చేలా చేసుకున్నాడు అంటే అతని మేధాశక్తి ఏంటో అర్థమవుతుందా? సార్, మీరు తప్పుగా మాట్లాడారు. డబ్బునున్న పిల్లలే చదువుకోవాలని ఏ రాజ్యాంగంలోనూ రాసిపెట్టలేదు. చదువుకోవాలనే తపన, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. ఇలాంటి పేద పిల్లలకి మాలాంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. మీకు వీలైతే పిల్లలకి 4 మంచి మాటలు చెప్పండి, లేదంటే సైలెంట్గా ఒక మూలన పడి ఉండండి.
ఇలాంటి మనస్తత్వం ఉన్న మిమ్మల్ని ఈ స్కూల్లో ఎలా టీచర్గా చేర్చుకున్నారో ఏమో. మీ పిచ్చి మాటల వల్ల చాలామంది పిల్లలు చెడుదారిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే నేను ఇప్పుడే మీ మీద ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను. సారీ సార్, కంప్లైంట్ ఇవ్వకండి సార్. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మీలో మార్పు వస్తుందనే నమ్మకం నాకు లేదు. సార్ వద్దు సార్, తప్పైపోయింది సార్, ఇంకోసారి చేయండి సార్. మేడం మీరైనా చెప్పండి మేడం. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది, నా భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు మేడం. ఇప్పుడు అర్థమైందా? మనం తెల్ల బట్టలు వేసుకున్నాం కదా అని గతాన్ని మర్చిపోయి అహంతో మాట్లాడకూడదు. అదే జరిగితే గతం రిపీట్ అవుతుంది. నన్ను క్షమించండి మేడం. కానీ ఇంకోసారి ఇలాగే ఎవరి దగ్గరైనా ప్రవర్తించినా, ఈ అబ్బాయిని పల్లెత్తు మాట అన్నా ఖచ్చితంగా అప్పుడు ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను. ఓకే సార్. కన్నయ్య, నువ్వు బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ వంటి పెద్ద ఆఫీసర్ అవ్వాలి. ఇప్పుడు నిన్ను అవమానించిన వాళ్ళు అప్పుడు నీకు దండం పెట్టేలా చేయాలి. ఇలాంటి వాళ్ళ నోర్లు నువ్వు మూయించాలి. నీకు అండగా నిలిచిన వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. తప్పకుండా మేడం. నాకు ఆ కన్నయ్య ఉన్నాడు కదా మేడం, నేనేది అనుకుంటే కన్నయ్య అది ఇచ్చేస్తాడు. ఇక నీకేం భయం లేదు, మేము మొత్తం ఫీజు పే చేసాం కదా. థ్యాంక్ యూ కన్నయ్య. ఇప్పుడు నువ్వు ఎంచక్క ఈ స్కూల్లోనే చదువుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేను మేడం. పర్లేదు. అవును, మీరు ఎలా వచ్చారు? నడిచే వచ్చాం మేడం. అఖిల్ బాబు, వీళ్ళని మనం కార్లో డ్రాప్ చేద్దామా? చేద్దాం శ్యామ. వద్దు సార్, మీకు ఇప్పటికే నేను చాలా రుణపడి ఉన్నాను. అయినా కారెక్కే భాగ్యం ఈ పేదదానికి లేదండి. నేను బాబు నడిచి వెళ్తాం. అలా అనొద్దండి. కన్నయ్య పెద్దయిన తర్వాత కారు కొనేస్తాడు కదా, దానికే భాగ్యం లేదనుకోవడం ఎందుకు? నా మాట విని మీరు మాతో రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. మమ్మీ. సరే మేడం. వచ్చేసావా విహారీ? పద వెళ్దాం. రండి. కన్నయ్య, కన్నయ్య, మీ ఇంటికి దారి చెప్పునానా? అలాగే సార్. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ తీసుకోండి సార్. అలాగే నాన్న. మా ఇంటికి దగ్గరలోకి వచ్చేసాం, ఎక్కువ దూరం ఉండదు. పర్లేదు నాన్న. కన్నయ్య, ఏంటి మేడం? నువ్వు ఇంతకు ముందు చదువుకున్న చిన్న స్కూల్కి మీ ఇంటికి చాలా దూరం అనుకుంటా కదా? అవును మేడం, చాలా దూరం. మరప్పుడు నువ్వు ఎలా వెళ్ళేవాడివి? ఎలా ఏంటి మేడం, నడిచే వెళ్ళేవాణ్ణి. అంత దూరం నడిచి వెళ్ళేవాడివా? నీకు కష్టంగా ఉండేది కదా? ఆ కన్నయ్య ఉండగా నాకేది కష్టం అనిపించదు మేడం. మీరుంటున్నది ఈ ఇంట్లోనేనా? అవును సార్, ఆ పక్కనే అవుట్ హౌస్లో ఉంటున్నాం. నా భర్త ఇక్కడే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు లేకపోతే నా కొడుకు జీవితం ఏమైపోయి ఉండేదో.
మళ్ళీ అదే చిన్న స్కూల్లో చదివేవాడు. అదే జరిగితే ఒక తల్లిగా ప్రతిరోజు బాధపడేదాన్ని. మీరు దేవుళ్ళ వచ్చి నా కొడుక్కి ఫీజు కట్టారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అయ్యో వద్దండి. కన్నయ్య చాలా బాగా చదువుతాడు. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. ఎంతో మందికి న్యాయం చేస్తారు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. కన్నయ్యకి చాలా టాలెంట్ ఉంది. కన్నయ్య లాంటి వ్యక్తి ఈ సొసైటీకి ఎంతో అవసరం. తినడానికి బుక్కెడు బువ్వలేదు. నీ కొడుక్కి చదువు కావాలని అందరూ హేళన చేశారు సార్.